మీ ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజ్. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి ఓనర్ వెళ్ళిపోయారు, పని వాళ్ళు షటర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షటర్ ఉప్పర్ కారో అన్నారు. వాళ్ళు భయపడిపోయారంటే శ్రీహరి గారు రావడం. ఫస్ట్ టైం బాబా నాకు కొన్ని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మణిరత్నం గారిది సఖి అని ఒక మూవీ ఉంటది, అది మీ కథే లాగా ఉంది. ఓ మాది తెలిసిన తర్వాత వాళ్ళు తీసారు ఆ సినిమా. మణిరత్నం మీ కథే సినిమాగా తీసారేమో. ఈయన సడన్ గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఏడవడం మొదలు పెట్టేస్తారు బాబా. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళయింది. గొప్ప ప్రేమ కదా మేడం. అవును, అది ఇదే ఇంట్లో షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. అండ్ మగధీర సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా. సారీ చరణ్, చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడ పంపించారు ట్రైనింగ్ కోసం. ఈయన పిసికేస్తారు. ఈయన రాక్షసుడు కదా మా ఆయన. 4 days వచ్చాడు, తర్వాత రాలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డాన్స్ ఎలా రాగలిగింది? నన్ను అడిగినట్టు చిరంజీవి గారిని అడుగుతారా మీరు? ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తరువాత వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయింది. అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపు అని వదిలేశాను. కానీ ఆ మొత్తం ఏముంటో ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉండింది. ఎందుకంటే లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. శ్రీహరి గారు ఆయన జాండీస్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. కానీ నిజానికి మీరు మాట్లాడేటప్పుడు జాండీస్ వల్ల కాదు, జాండీస్ అప్పటికే తగ్గిపోయినాయి, హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేసారు. లేకపోతే ఆ రోజు శ్రీహరి గారిని ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎంతో మందికి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ రాలేదు. ఎస్, చాలామంది. ఆయన వల్ల ఆయన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, దాంట్లో ఎవరైనా ఒక కాల్ ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు శ్రీహరి ఇక్కడ ఉండేవారు. శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని, అమ్మ 7 years చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో